కులం పేరు తప్పు చెప్పుకొని ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలకు గండి కొడుతూ దళితులను మోసం చేస్తున్నారని అంబేద్కర్ యువజన సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో చిట్యాల చల్లగరిగా ముచ్చునుపర్తి గ్రామాల నుంచి 30 మంది దళిత సంఘాలు నాయకులు ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శివశంకర్, అశోక్, సాంబయ్య, రఘుపతి, అశోక్, దివాకర్, నరేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో గతంలో బాల సంతపోలు కాటపాల కులానికి చెందిన వాళ్ళు బెడబుడుగ సంఘం అని తప్పుడు సర్టిఫికెట్ తీసుకొని ఎస్సీ వాళ్ళకు అన్యాయం చేస్తూ ఉన్నారు. దాని మీద గతంలో కూడా గత 20 ఏళ్ళ కింద కూడా మరి జిల్లా కలెక్టర్ గారితో పాటు అందరికీ వినతి పత్రాలు ఇచ్చి వాళ్ళు తప్పుడు సర్టిఫికేట్ తీసుకున్న వారిపైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ కులం సర్టిఫికేట్ రద్దు చేయాలని మేము ఎన్నోసార్లు పోరాటం చేయడం జరిగింది. ధర్నాలు రాస్తారోకోలు చేయడం జరిగింది. మరి అప్పుడు రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ బెడబోడ సంఘాన్ని మళ్ళీ సర్టిఫికేట్ ఇవ్వడం సరైనది కాదు. ఎందుకంటే ఇప్పుడు బెడబోడ సంఘం అనేది ఇక్కడ లేదు కాబట్టి వాళ్ళు మేమే బెడబోడ సంఘం అని కాటిపాపలు బాసనపలు వాళ్ళు కాలనీ బోర్డు పెట్టుకొని కాలనీ ఏర్పాటు చేసుకొని మరి తీరా అన్యాయం చేస్తూ ఉన్నారు. మరి రాబోయే ఎన్నికల్లో కూడా మేము ఎస్సీ వాళ్ళం అని చెప్పి ఈ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళు లబ్ధి పొందే అవకాశం ఉంది. అలాగే మరి ఎస్సీలకు వచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు కానీ ఇందిరామ్మ ఇల్లు కానీ అవి లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వకుండా వాళ్ళకు బీసీ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళు అదే విధంగా ఉండే విధంగా చూడాలని మరి జిల్లా అధికారులను కోరుతూ ఉన్నాం. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మరి దీని మీద కొద్దిగా జిల్లా కలెక్టర్ గారు మరి ఎమ్మెల్యే గారు ఇద్దరు స్పందించి మరి వాళ్ళకు సర్టిఫికేట్ ఇష్యూ కాకుండా చూడాలండి. మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి దళిత కులాలైనటువంటి వాళ్ళకు మరి న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాం.